శివ, మంగళ వాయిద్యాలన్నీ పురమాయించేసినట్టే కదా? అన్నీ అయిపోయినాయి వదిన, మనం వెళ్ళటమే ఆలస్యం. అమ్మా నేను రెడీ. పెద్దమ్మా నీ డ్రెస్ ఎలా ఉంది? బాగుందమ్మా. వెళ్దామా? గీత బయలుదేరదామా? ఏంటండి ఇది? ఈ డ్రెస్ ఏంటి? ఏ ఈ డ్రెస్కే బానే ఉంది కదా. గుడిలో అమ్మవారికి చీర పెట్టడానికి వెళుతున్నాము. అక్కడికి ఈ డ్రెస్ ఏంటండి? వెళ్లి సాంప్రదాయబద్ధంగా పట్టు పంచ పట్టు లాల్చి వేసుకోండి. ఎందుకే? ఇది బాగుందండి, కానీ పట్టుబట్టలు వేసుకుంటే బాగుంటుంది. బానే ఉండడానికి బాగుండడానికి చాలా తేడా ఉంటుంది. వెళ్ళండి. గీతం చెప్తుంది కదరా, వెళ్ళు. చాలా హడావిడి చేస్తోంది. అవును, గుళ్ళో అమ్మవారిని పట్టడానికి హారతి పడుతుంది. వెళ్దామా? అందరూ వస్తే బయలుదేరదాం వదిన. ప్రియా, ఏంటిది? ఏంటంటే గుడికి వెళ్ళాలి కదా, అందుకే రెడీ అయ్యాం. మీ గురించి కాదత్తయ్య, ప్రియా గురించి. నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. బాలేదని కాదు, నిన్న నేనిచ్చిన చీర కట్టుకుంటావా అనుకుంటే పాత చీర కట్టుకున్నావేంటి అని. నువ్వు నాకిచ్చిన చీర అది అమ్మవారికి పెట్టే చీర కదా. అమ్మవారికిచ్చే పట్టు చీర నిన్న గుండమ్మకిచ్చి అప్పుడే పంపించాను కదా. గుండమ్మ, ఏంటమ్మా? ఇందులో అమ్మవారికి పెట్టే గాజులు అవి ఉన్నాయి. తీసుకువెళ్లి జాగ్రత్తగా దేవుడి గదిలో పెట్టు. పద లోకేశ్వరి. అంటే నువ్వు నాకిచ్చింది నీకోసం కొన్న చీర. అమ్మవారికి కొంటుంటే ఆ చీర కనపడింది, చూడగానే నచ్చేసింది. నీకైతే బాగుంటుందని కొని తెచ్చాను. అది నీ దగ్గరికి తీసుకొచ్చి నచ్చిందా అని కూడా అడిగాను కదా. నచ్చిందా? అంటే అమ్మవారి చీర బాగుందా అని అడిగావనుకున్నాను. అయినా దీనికి కొత్త చీర కొండవేంటదిరా? ఏ, నా చెల్లెలకి నేను కొనకూడదా? వెళ్ళు ప్రియా, వెళ్ళి ఆ చీర కట్టుకురా. ఆ చీర ఇంకెక్కడుంది? ఏమైంది? అంటే లోపలెక్కడ ఉంది. ఏదో మడికి అవతల ఉన్నట్టు చెప్తున్నావేంటమ్మా? లోపలంటే మీ బెడ్రూమ్ లోనే కదా, వెళ్ళి కట్టుకురామ్మా, టైం అవుతుంది. అవును మమ్మీ, పెద్దమ్మ నీ కోసం ప్రేమతో కొని తెచ్చింది, వెళ్ళి కట్టుకురా. వన్ మినిట్ ఆంటీ, ఒకసారి అలా బయటకు వస్తారా? ఎందుకు? మీతో కొంచెం మాట్లాడాలి. గుడికెళ్ళొచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. రామ్ ఇంకా రెడీ అవ్వాలి కదా, ఇలా పొచ్చిద్దాం. పదండి పదండి. వీళ్ళిద్దరూ ఏదో గూడు పుట్టని చూస్తున్నట్టున్నారు. రండి రండి. ఇక్కడికి తీసుకొచ్చావేంటే? తలుపేస్తున్నావేంటి? కిటికీలు కూడా వేస్తున్నావేంటే? ఎవ్వరూ చూడకూడదని. అంటే ఏంటే? కొడతావా? పెద్దదానివి, నేనెలా కుట్టగలను? కాకపోతే ఒక మాట చెప్తాను, చెయ్యండి ఆంటీ. ఏంటి? ఎందులో అయినా దూకి చచ్చిపోండి. అంత పెద్ద తప్పు నేనేం చేశానే? మీరు కాదు, మీ ఇద్దరిద్దరం తప్పు చేసింది. ఆ గీత తీసుకోక నా కోసం ఒక చీర తీసుకొస్తే నా చేతులతోనే దాన్ని చింపేసేలా చేశాను కదా ఆంటీ. నాకేం తెలుసే, అది అమ్మవారికి పెట్టే చీరే అనుకున్నాను. నేనంటే చిన్నదాన్ని, తెలియకపోవచ్చు. మీరు పెద్దవాళ్లే కదా, అమ్మవారికి ఎలాంటి చీర పెడతారో తెలీదా? అయితే పసుపు చీర, లేదంటే ఎర్ర చీర కదా పెట్టేది. అవును, కాకపోతే ఈ మధ్య ట్రెండ్ మారిందేమో అనుకున్నాను. ట్రెండ్ కాదు, మీ బొంద మారింది, మీ శారద మారింది.
అయిపోయిందా? లేదు, ఫస్ట్ రౌండ్ అయిపోయింది. గుడికి వెళ్ళొచ్చాక నెక్స్ట్ రౌండ్ ఉంటుంది. ఏంటి మళ్ళీ తిడతావా? మళ్ళీ కాదు, మళ్ళీ 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 తిడతాను. ఈ విషయం గుర్తొచ్చినప్పుడల్లా బండ బూతులు తిడతాను. మీ బోడి పెత్తనాలు, బోడి సలహాల వల్ల మీకు ఆ గీతకి ఏం కాలేదు, కానీ నేను నాశనం అయిపోయాను. సర్లేవే, ఏదో పొరపాటు పడ్డాం. పొరపాటు జరిగింది. చీరదే ఉందే, బోడి చీర, ఇంకొకటి కొనుక్కోవచ్చు. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది బోడి చీర గురించి కాదు, గుళ్ళో ఆ గీతని ఎలా దెబ్బ కొట్టాలా అన్న దాని గురించి. ఏంటి, గుళ్ళు దెబ్బ కొడతారా? అంటే మళ్ళీ ఇంకో ఏదో ప్లానా? మిమ్మల్ని అబ్బా! వద్దు, తిట్టద్దు తిట్టద్దు తిట్టద్దు. వాటిని నీలోనే మింగేయ్. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే అందరికీ అనుమానం వస్తుంది. పదవే, పద పద. ఈ మధ్య దీనికి బూతులు ఎక్కువ వస్తున్నాయి. అమ్మో, ఏమండి, అయిందా? అవుతుంది. అవతల గుడికి వెళ్ళడానికి టైం అయిపోతుంది. ఏం చేయమంటావే, నీట్ గా రెడీ అయ్యి వస్తే సాంప్రదాయం అని చెప్పి పట్టుబట్టలు వేసుకోమన్నావు. సరే కానివ్వండి. అవును, మెడలో చైన్ వేసుకోలేదేంటి? నేను పెళ్లి చూపులకి వెళ్తున్నానా చైన్లు బ్రాస్లెట్లు వేసుకోవడానికి? మ్మ్హ్మ్. అంటే పెళ్లి చూపులకి వెళ్ళాలని కూడా కోరుకుందన్నమాట అయ్యగారికి. ఏ హ, వెళ్తే తప్పేంటి, నాకేం తక్కువే. అన్నీ ఎక్కువే, ఎక్స్ట్రాలతో సహా. ఇంతకీ చైన్ ఎక్కడ పెట్టారు? అక్కడే ఉంటుంది చూడు. ఆ. ఇదిగోండి, వేసుకోండి. నాకు అవసరం లేదు, నీకు అవసరం అనుకుంటే నువ్వే వెయ్యి. ఏంటి ఆటలా? నీ మొగుడు అందరికీ అందంగా కనపడాలి అనుకుంటే వేసుకో, లేదంటే వదిలే. అబ్బా, ఏంటండి, తల దించండి. తల ఎత్తుకుని బతికే వంశమే కాని తల దించుకుని బతికే వంశం కాదే మాది. అందడం లేదండి. దానికి నన్ను ఏం చేయమంటారండి? దగ్గరికి వస్తే ఓ పెద్ద టాస్క్ ఇస్తావా? హ, ఇప్పుడు నీకు ఇదే టాస్క్. తల దించకుండా నా మెళ్ళ చేయనేవే చూస్తాను. ఏంటి ఛాలెంజా? ఆ, అలాగే అనుకో. మీరు తలదించకుండా నేను మీ మెడలో ఈ చైన్ వేయాలి, అంతేగా? హ్మ్, నీ వల్ల కాదు. చూడండి అయితే. ఓ సిని, హె, నీ ఒంట్లో కొలెస్ట్రాలే అనుకున్నాను, బుర్రలో గుజ్జు కూడా ఉందే. ఏమైందండి? అయ్యో బాబో, చచ్చండ్ర స్వామి. అయ్యో. ఏమైందండి? ఏమవడం ఏంటే, లోపల బోన్ బ్రేక్ అయిపోయినట్టుంది. ఈ మాత్రానికే బ్రేక్ అయిపోతుందా? ఈ మాత్రమా? నువ్వు ఏమాత్రం బరువు ఉంటావు తెలుసా? బా, హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్స్రే తీయించుకోవాలి. ఏం అవసరం లేదు, ఉండండి. ఏం చేస్తున్నావే? నేనేదో ఒకటి చేస్తాను, ఉండండి. ఏంటే, ఏంది బోన్ ఇరిగిపోతే తీసేస్తావా? అబ్బా, ఉండమంటుంటే. నొప్పే. ఎలా ఉంది? నొప్పిగానే ఉంది. ఇప్పుడు గుడికి వెళ్ళాలి. ముందు నేను హాస్పిటల్కి వెళ్ళాలి. ఫ్యామిలీ అంతా ఉన్నారుగా, మీరు వెళ్ళండి. అనవసరంగా అంత నా వల్లే వచ్చింది.
ప్రెసిడెంట్ గారు వచ్చారా? పదండి. ఏంటి మామ వీళ్ళు ఊరి ప్రెసిడెంట్ అంటే ఏదో ఇండియా ప్రెసిడెంట్ లా ఫీల్ అయిపోతున్నారు. ఎవరి మీద పడితే వాళ్ళ మీద అభిమానం ఊరికే పెంచుకోర్రా. ఆవిడ ఈ ఊరికి చేసిన మంచి పనులే ఆవిడికి అభిమానాన్ని గౌరవాన్ని తెచ్చిపెట్టాయి. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే. మా మమ్మీ అమ్మవారికి చీర తీసుకొచ్చారు, తీసుకుని పూజ చేయండి. చేయనండి. ఏ ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి ముందుగా ఈ ఊరి ప్రెసిడెంట్ గారే చీర సమర్పించాలి. ఏ ఆ ప్రెసిడెంట్ గారే సమర్పించాలని రూల్ ఉందా ఏంటి? ఇంతకాలం మేం లేం, ఇప్పుడు ఈ ఊరికి మేమున్నాం. ఇక మీదట పద్ధతులు మారాలి, ఆచారాలు మారాలి, గౌరవాలు మారాలి. ఏంటి పూజారి గారు, ఏంటి గొడవ? అమ్మవారికి తొలి చీర వీరు సమర్పిస్తానంటున్నారండి. అది ఎలా కుదురుతుందండి? అదిగో గీతమ్మ గారు వచ్చారు కదా. నమస్కారం అమ్మా. నమస్తే అండి, తీసుకోండి. ఆగండి. శారదా, మీరుండండి. ఏంటండి, ప్రెసిడెంట్ అయితే గొప్ప? ఇప్పుడు ఏమైందమ్మా? అమ్మవారికి ఫస్ట్ మా మమ్మీయే చీర సమర్పించాలి. అదెలా కుదురుతుంది? ప్రతి సంవత్సరం అమ్మవారికి ఈ ఊరి ప్రెసిడెంట్ గా ఉన్నవారే చీర సమర్పించడం ఆచారం. మా పూర్వీకులు కూడా ఈ ఊరికి ప్రెసిడెంట్ గా చేశారు. అయ్యుండొచ్చు, కానీ ఇప్పుడు లేరు కదా. లేకపోతే ఆ గౌరవంతో అయినా ఆ అధికారం ఇప్పుడు ఇవ్వచ్చు కదా. అధికారం కావాలంటే బాధ్యతలు తీసుకుని ఉండాల్సింది. అంటే మీ సుఖాల కోసం, మీ సంపాదన కోసం ఈ ఊర్ని వదిలి మీరు వెళ్లిపోయారు. పోనీ ప్రతి సంవత్సరం మీలో ఎవరో ఒకరు మీ పూర్వీకుల గౌరవం కాపాడడం కోసం వచ్చి అమ్మవారికి చీర సారే సమర్పించుంటే అదే ఇప్పుడు కంటిన్యూ చేసేవాళ్ళం. కానీ మీరు అలా చేయలేదు కదా. ఎవరు ఈ ఊరికి ప్రెసిడెంట్ గా ఉంటే వాళ్లే అమ్మవారికి ఈ లాంఛనాలు చేయడం ఆనవాయితీగా మారింది. దాన్నే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం. అయినా మేం మీకంటే ముందుగా వచ్చాం. ముందు రావడం ముఖ్యం కాదు, ఆచారం ముఖ్యం. నువ్వు ప్రతిదానికి మాతో గొడవ పడుతున్నావు. గొడవ పడుతుంది మీరు, సర్దుకుని వెళ్తుంది నేను. ఆచారాన్ని కాదనడం ఎవరికి మంచిది కాదు. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోదంతి ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతే నమః మహాలక్ష్మీ దేవతాభ్యో నమః. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసోదరాం పద్మపుత్రాయుతాక్షీం హేమాభాం పీతవత్రాం కరకలితలసద్దేవ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతం వైదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకల సురృతాం సర్వసంపత్ప్రదాత్రీం. ఏంటి మమ్మీ ఇది? లైఫ్ లో ఎప్పుడు ఒకరి ముందు తల వంచింది లేదు. ఎవరికైనా ఎదురు వెళ్లడమే కానీ వెనక్కి తగ్గడం తెలీదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ ఊరు మా అడ్డా. ఇక్కడ మనం ఎంత చెప్తే అంతా అని చెప్పి తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మినిమం మనకెవడు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు. దీనికి కారణం మీరు చేస్తున్న పనులేరా? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఏ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు.
ఊర్లోకి వచ్చి రావడంతోనే ఎలా పడితే అలా మాట్లాడి మీ అమ్మా నువ్వు ఊరందరి దృష్టిలో వగరబోతులనే ముద్ర వేసుకున్నారా? ఆస్తుల్ని చూసో అధికారాన్ని చూసో విలువివ్వడానికి ఇది సిటీ కాదు, పల్లెటూరు. ఇక్కడ మనుషులకై విలువ, మంచితనానికై విలువ, కట్టుబాట్లకై విలువ. ఏంటి లెక్చర్ ఇస్తున్నారు? అది కాదు శారదా, ఈ ఊరి ప్రెసిడెంట్ ఆవిడ కాబట్టి ఆవిడ చేతుల మీదే అమ్మవారికి చీర సమర్పించాలి. ఇలా జరుగుతుందని తెలిసే మిమ్మల్ని తగ్గమని చెప్పాను. కానీ మీరేం చేశారు? పోటీకెళ్లారు. అంటే అందరూ గౌరవం ఇచ్చినట్టు నేను ఆ గీతకి గౌరవం ఇవ్వాలా? గౌరవం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎదురెళ్లి అవమాన పడొద్దు అంటున్నాను. అసలు మనం ఈ ఊరు ఎందుకొచ్చాం? ఆ విషయం మర్చిపోయారా? మన విలువ పెరగాలి అంటే అందరితోనూ మంచిగా ఉండాలి. ఇలా ప్రతి చిన్న విషయానికి గొడవ పడితే అవమానపడేది మనమే, అందరిలోనూ లోకువయ్యేది మనమే. చాలా బాగా చెప్పారండి. ఏంట్రా వాగుతున్నావు? ఏంటి వాగుతున్నావు? వదలరా. మీరెళ్ళండి అయ్యా. ఈ పొగరే తగ్గించుకోమనండి మీ వాడికి. పిచ్చారా నీకు? నేను చెప్తుంటే అర్థం కావట్లేదా? ఒకడు మనకి విలువ ఇవ్వాలి అంటే ముందు మన విలువను మనం పెంచుకోవాలరా. పెంచుకుంటాను. నా డబ్బుతో ఈ ఊరి జనాన్ని నా కాళ్ల దగ్గరికి తెచ్చుకుంటాను. బట్ ఆ గీతని మాత్రం దెబ్బ కొట్టకుండా వదిలిపెట్టను. మంచితనం ఆ గీత ఆయుధమైతే అదే మంచితనం వల్ల అది నాశనం అయిపోయేలా చేస్తాను. అమ్మవారికి చీర సమర్పించేసింది, ప్రసాదాలు వండి రెడీ చేస్తోంది. ఆ శారదాదేవైనా దీన్ని తగులుకుంటుంది అంటే ఆవిడ సైలెంట్ అయిపోయింది. మీ చీర ప్లాన్ ఫెయిల్ అయింది కాబట్టి ఈసారి నేనింకో ప్లాన్ చేస్తానంటే. ప్లానా? గీత వండిన ప్రసాదాన్ని అమ్మవారు తినరు కాని అందరూ తింటారు కదా. అయితే తిన్నవాళ్లు తిన్నట్టు వాంతులు చేసుకుంటే ఏమవుతుంది? గీత అన్పాపులర్ అవుతుంది. అదేదో చేసిందని అందరిలో చివాట్లు తింటుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. అంటే ఏం చేస్తావే? అది ప్రసాదం వండుతుంది కదా, అందులో ఈ పౌడర్ కలుపుతాను.